నమస్కారం. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద బ్యాంకులు పెద్దగా పట్టించుకొని ఒక మార్కెట్పై ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఏకంగా 12,000 కోట్ల రూపాయల భారీ పందెం కాసింది. అసలు కథేంటో చూద్దాం. సొంత ఇల్లు. మనలో చాలామందికి ఇదొక పెద్ద కల కదా. ఇది కేవలం ఇటుకలతో కట్టిన గోడలు కాదు, అదొక భద్రత, ఒక నమ్మకం, ఒక జీవితకాలపు ఆశ. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కొస్తుంది. ముఖ్యంగా మన దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో సొంతంగా ఏదైనా పని చేసుకునేవాళ్లకి బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తెచ్చుకోవడమనేది చాలా చాలా కష్టం. సో ఈ సెక్షన్లో మనం లక్షలాది మంది సొంత ఇంటి కలను కేవలం అందని ద్రాక్షలా మార్చేస్తున్న ఆ ఆర్థిక అడ్డంకేంటో కొంచెం వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక కిరాణా కొట్టు యజమాని, లేదా ఒక టైలర్, లేదా ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడిపే వ్యక్తి. వాళ్లందరికీ ప్రతీ నెల ఆదాయం వస్తుంది, కాని మనలాగా నెల జీతం రూపంలో కాదు. దాంతో పెద్ద బ్యాంకులకు అవసరమైన పేపర్ వర్క్ వాళ్ళు చూపించలేరు. అందుకే వాళ్ళకి లోన్లంత సులభంగా రావు. అయితే సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చిన ఒక కంపెనీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఆప్టస్ ఏం చేస్తుందంటే, వాళ్ల ఫోకస్ అంతా ఒకటే. పెద్ద పెద్ద మెట్రో సిటీలు కాదు, చిన్న పట్టణాల్లో స్వయం ఉపాధి ఉన్నవాళ్లకి ఇల్లు కట్టుకోవడానికి ఫైనాన్స్ ఇవ్వడం. వాళ్ల టార్గెట్ ఆడియన్స్ చాలా క్లియర్. మరి ఇప్పటిదాకా ఎంతమందికి సాయం చేశారంటారు? ఆ నంబర్ చూస్తే ఆశ్చర్యపోతారు. 1,79,000 మంది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇన్ని కుటుంబాల సొంత ఇంటి కలను నిజం చేశారన్నమాట. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ల కస్టమర్లలో చూడండి, ఏకంగా 76% మంది స్వయం ఉపాధి పొందుతున్నవాళ్లే. అంటే దాదాపు 4/3 మంది. ఇదే వాళ్ల స్పెషాలిటీ. మరి ఇంతమందికి ఎలా రీచ్ అవ్వగలుగుతున్నారు? వాళ్లకు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా చిన్న పట్టణాలలో 335 బ్రాంచులున్నాయి. అంటే వాళ్ల కస్టమర్లకి అందుబాటులో ఉంటున్నారన్నమాట. ఓకే, వాళ్ల లక్ష్యమేంటో, ఎవరికి సాయం చేస్తున్నారో చూశాం. కాని ఇంత సక్సెస్ఫుల్గా ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది? వాళ్ల ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే. ఫస్ట్ పాయింట్, లోన్ అప్లికేషన్ దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసే వరకు మొత్తం ప్రాసెస్ వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. అంతా టెక్నాలజీతోనే నడిపిస్తారు. కాబట్టి లోనిచ్చే నిర్ణయాలు చాలా ఫాస్ట్గా, ఎలాంటి బయాస్ లేకుండా తీసుకోగలుగుతారు. రిస్క్ ఎంతుందో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా 94% పైగా వసూలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇది వాళ్ల సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్గా ఉందో చూపిస్తుంది. సరే, మోడల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ బిజినెస్లో ముఖ్యం నంబర్స్ కదా. మరి లాభాల సంగతి ఏంటి? ఈ స్ట్రాటజీ నిజంగా డబ్బులు సంపాదించి పెడుతోందా? లెక్కలు చూద్దాం రండి. ఏ ఫినాన్స్ కంపెనీకైనా సరే వాళ్ల సక్సెస్ని చెప్పే ఒక ముఖ్యమైన మీటర్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, లేదా సింపుల్గా ఏయుఎం. అంటే వాళ్లు మేనేజ్ చేస్తున్న మొత్తం లోన్ల విలువ అన్నమాట. ఈ గ్రాఫ్ ఒకసారి చూడండి. వాళ్ల లోన్ బుక్ ఎంత అద్భుతంగా పెరిగిందో మనకే అర్థమవుతుంది. మరి ఇప్పుడు వాళ్ల ఏయుఎం ఎంత ఉందనుకుంటున్నారు? ఏకంగా 12,330 కోట్ల రూపాయలు. ఇది చిన్న నంబర్ కాదు. వాళ్ల సక్సెస్ స్కేల్ ఏంటో ఈ ఒక్క అంకె చెప్తోంది. అసలు ఈ ఏయుఎం అంటే ఏంటని కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్. ఒక కంపెనీ ఎంత పెద్దది, మార్కెట్లో వాళ్లకి ఎంత నమ్మకం ఉంది అని చెప్పే స్కోర్ లాంటిది. ఎంత ఎక్కువ లోన్లను వాళ్లు బాగా మేనేజ్ చేస్తే ఏయుఎం అంత పెరుగుతుంది. ఇదిగో వాళ్ల సక్సెస్ని చెప్పే మరో పవర్ఫుల్ నంబర్. వాళ్ల లాభాలు ప్రతి ఏటా 26% పెరుగుతున్నాయి. ఇది సాధారణమైన గ్రోత్ కాదు. మరి ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే పిఏటి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలోంచి అన్ని ఖర్చులు, ట్యాక్సులు తీసేయగా చేతికి మిగిలిన అసలు లాభం. ఒక కంపెనీ ఆర్థికంగా ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే ఫైనల్ మెజర్. ఓకే, ఇప్పటిదాకా అంతా సూపర్. మోడల్ వర్కౌట్ అవుతోంది, నంబర్స్ కూడా అదిరిపోయాయి. మరి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వాళ్ల మేనేజింగ్ డైరెక్టర్ పి. బాలాజీ ఏమంటున్నారో చూద్దాం. వాళ్ళు కొత్త రాష్ట్రాల్లోకి వెళ్లబోతున్నారట. అంతేకాదు, ఇప్పటికే ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంకా సరిగ్గా కవర్ చేయని ప్రాంతాల్లో తమ బ్రాంచులను పెంచబోతున్నారట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వాళ్లు కేవలం బ్రాంచుల సంఖ్యను పెంచడంపైనే ఆధారపడట్లేదు. టెక్నాలజీ, డేటా ఇవే తమ ఎదుగుదలకు, రిస్క్ను కంట్రోల్ చేయడానికి కీలకమని బాలాజీ గట్టిగా చెప్తున్నారు. ఇది వాళ్ల కాన్ఫిడెన్స్కి నిదర్శనం.
భవిష్యత్తులో ఎంత గ్రోత్ ఉంటుందో కూడా ఒక అంచనా ఇస్తున్నారు. ప్రతి ఏటా వాళ్ల ఏయుఎం అంటే లోన్ బుక్ 22 నుంచి 24% పెరుగుతుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. సో యాప్ట్ స్టోరీని మనం కేవలం నంబర్స్, ప్రాఫిట్స్ పరంగానే చూడకూడదు. ఇదంతకన్నా పెద్ద విషయం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇంతకాలం బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నవాళ్లను కూడా ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడానికి ఇదొక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. సో ఆప్టిస్ ఒక కొత్త దారి చూపించింది. సరైన స్ట్రాటజీ, టెక్నాలజీ ఉంటే ఎవరూ పట్టించుకొని మార్కెట్లో కూడా అద్భుతాలు చేయొచ్చని, ఎంతోమంది సామాన్యుల కలల్ని నిజం చేయొచ్చని ప్రూవ్ చేసింది. అయితే ఇక్కడ మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, ఇదే మోడల్ ఇంకా కొన్ని లక్షల మంది జీవితాలను మార్చగలదా?